ప్రజెంట్ సోషల్ మీడియాలో శివాజీ అనసూయల ఇష్యూ ఎంత ట్రెండింగ్ అవుతుందో మీకు అందరికీ తెలిసిందే. రీసెంట్గా లులు మాల్లో నిధి అగర్వాల్కి జరిగిన ఇన్సిడెంట్ శివాజీ గారిని చాలా కలిసివేసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శివాజీ గారు ఎవరైనా హీరోయిన్స్ ఏదైనా మూవీ ఇంటికి వెళ్ళినా లేకుంటే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినా పద్ధతిగా డ్రెస్ చేసుకుని వెళ్ళండి అని మాత్రం చెప్పారు. ఆ మాటలు పట్టుకుని అనసూయ కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, చిన్మయి కావచ్చు శివాజీ మీద అగైనిస్ట్గా తయారయ్యారు. కానీ ఈ విషయంలో పబ్లిక్ రియాక్షన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారిది ఈ విషయంలో తప్పే లేదంటున్నారు. ఒక్కసారి మనం ఈ పబ్లిక్ రియాక్షన్ చూద్దాం. అనసూయ గారు మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అనవసరంగా మీ పేరు ఎత్తారా? మీ గురించి అన్నారా? పోనీ ఫలానా అనసూయ లేకపోతే ఫలానా ఆమె అని చెప్పి అన్నారా? లేదు కదా. పోనీ ఇక్కడ ఆడవాళ్ళని కించపరిచేశారంట. ఎక్కడ కించపరిచారు? ఆయన ఏమన్నారు? పద్ధతిగా డ్రెస్ వేసుకోమన్నాడు, దాంట్లో తప్పే ఉంది. పోనీ జీన్స్ వేసుకోవద్దన్నాడా? లేకపోతే ఇంకేమైనా ఫ్రాక్స్ వేసుకోవద్దన్నాడు? కాదు, ఏ డ్రెస్ వేసుకున్నా సరే నిండుగా వేసుకోండి అన్నాడు. నిండుగా వేసుకోమని చెప్పాడు. అవును, ఏ డ్రెస్ వేసుకుని వస్తే నిండుగా వేసుకోమని మాత్రమే చెప్పాడు. నాగబాబు ఆయన ఎందుకు చెప్తుండు? ఇంట్లో మీరు చూసుకోరా స్వామి. ఫస్ట్ మీకు నడుస్తుంది, మీరు డబ్బు ఉన్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు. మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైట్ అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఆ నుంచి వచ్చిందో కానీ రాంగ్ అంటుంది శివాజీది. శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు. నిజమే, చాలా మంది శివాజీని కరెక్టే చెప్పాడు అంటున్నారు. ఇది కూడా చూడండి. నీ శరీరం, నీ మొగుడు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులకు చూపించుకో. ప్రతి ఒక్కడికి చూపిస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కడికి చూపిస్తానికేనా నువ్వు పుట్టింది? మీ అమ్మ మీ నాన్న నీకు అందుకే ఇచ్చారా జన్మ? అమ్మ నీకు జన్మనిచ్చావు, నువ్వు ప్రతి ఒక్కరికి బొమ్మలు చూపించని ఇచ్చారా? లేదు కదా. మిగతా వాళ్ళందరూ చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినటువంటి అనితా చౌదరి లేదా, సుమా లేదా, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వచ్చిన ఝాన్సీ లేదా, వీళ్ళందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చారనమాట కదా. పాత యాంకర్లంతా ఎంత పద్ధతిగా ఉన్నారు. సామాన్లు కనపడేలాగా మీరు బట్టలు వేసుకున్నారు, అన్నదాన్ని పట్టుకున్నారు తప్ప స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మంచి మాటనే, ఇంకా లేకపోతే శారీ కట్టుకున్న వాళ్ళే విశ్వసుందర అయ్యారు అన్న మంచి మాట ఉంది. చాలా మంచి మాటలు ఉన్నాయి. ఎప్పుడు మన జీవితంలో మనం ఎదగాలంటే పాజిటివ్ గా ఉన్న మాటలే మనం తీసుకోవాలి. ఆ చెప్పే మంచి మాటలో మంచి అర్థాన్నే తీసుకోవాలి తప్ప. నిజమే కదా. శివాజీ అన్న ముందు చెప్పిన మంచి మాటలన్నీ వదిలిపెట్టేసినారు. లాస్ట్లో ఒక 2 వర్డ్స్, సామాన్లు ఒకటి, ఇంకొకటి వేరే వర్డ్ వాడాడు. ఆ 2 వర్డ్స్ని పట్టుకున్నాడు తప్ప ఆ ముందు చెప్పిన మాటలు అసలు అన్ని ఏవి పట్టించుకోకుండా శివాజీని ఫుల్ నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు. ఇది చూడండి. ఇదే వర్డ్ ఒక సాంగ్ లో ఉంది, పెద్ద మూవీలో చికిరి సాంగ్ లో ఉంది. సరుకు సామాను చూసి ఇలవేసి గోల చేశా అని. మరి అక్కడ వచ్చినప్పుడు చిన్మయి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? వచ్చినప్పుడు అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మంచిగా అన్నారు కానీ ఎక్కడ చెడ్డగా అనలేదు కదా. అరే అమ్మాయిలు పద్ధతిగా ఉండండి అమ్మ కొంచెం అంటే, బొట్లు ఏమన్నా పెట్టుకోవట్లేదు, పెట్టుకోమని ఏమన్నా దాని గురించి మాట్లాడారా? లేదు. కొంచెం మంచిగా వేసుకొని డ్రెస్సింగ్ మంచిగా వేసుకోరండి అన్నందుకు ఓటు కాడ సామాన్లు మరి ఒక ఓటుపులా అంటే నీ సామాన్లు భద్రం అని అన్నారు. మరి ఆమె ఆడది కాదా? మరి ఆమె అన్నప్పుడు వీళ్ళందరూ అడగొచ్చు. అనసూయ పోయి అడగొచ్చు, ఇంకొక అడగలేదు ఎందుకు? అంటే మామూలు వీళ్ళేమో హై లెవెల్ ఉన్నోళ్ళ. ఇప్పుడు మామూలు వాళ్ళనంటే ఏం పబ్లిసిటీ వస్తుంది? అదే శివాజీ గారు అనుకోండి, చాలా సినిమాలు చేసినాడు కాబట్టి, పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఏదైనా చిన్న మాట అన్నా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ బాగా వస్తుంది. ఆడవాళ్ళ తరపున వీళ్ళే యుద్ధాలు చేస్తున్న ఫీలింగ్ అనమాట ఇప్పుడు వీళ్ళకి. ఇది చూడండి. నా సోకు పళ్ళే తిని చెన్ను పట్టి ఆరబెట్టై హని. ఈ పాట పాడించగలమ్మా చిన్మయి గారు. ఓకే, ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. ఉమెన్ని ఐటమ్ వైజ్ గా చూడకూడదు. అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరి ఈ పాట ఇవి నెత్తి మీద గనిపెట్టి పాటించారా? డబ్బులు తీసుకుని పాడిందా? డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? మీరు చేసే పనులేంటి? చూస్తారు కదా. ఇప్పుడు శివాజీ గారు సామాన్లు అంటేనే వీళ్ళకి అంత వచ్చింది. మరి చిక్రీ సాంగ్లో సామాన్లు ఉన్నాయి, ఆ పాటలోనే డైరెక్ట్ సామాన్లు వాడు అన్నారు. తర్వాత ఈ చిన్మయి గారు పాడిన పాటలోనే డైరెక్ట్ ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నారు ఒక ఫీమేల్ పార్ట్స్ని. సో చూడండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి మీరు ఎప్పుడు చెప్తాను. మీకు ఎప్పుడు చెప్తానికి ఆడపిల్ల ఇలా ఉండాలని. ఇప్పుడు ఇలా మాట్లాడిన దానికి ఇంటికి వెళ్ళి మా నాయన తలవాచెల్ల చివట్ల పెడతాడు. దాన్ని కూడా సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను ఇక్కడ. మీకు ఎప్పుడు చెప్పడానికి
నాగబాబు గారు అక్కడ ఏదో ఆబ్జెక్టిఫైయింగ్ చేసినాడు మనోడు, బట్టలు వేసుకోవద్దు అన్నాడు, అలాంటి బట్టలు వేసుకోవాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలని రెస్ట్రిక్షన్ పెడుతున్నాడు, ఆడవాళ్ళని అట్లా కించపరచొద్దు అని చెప్తున్నారు కదా. మరి జబర్దస్త్లో ఒకసారి మీరు ఆలోచించండి. కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు జబర్దస్త్ నడిచింది, కొన్ని వందల ఎపిసోడ్లు, నాకు తెలిసి 1000 ఎపిసోడ్లు కూడా దాటినట్టుంది. మరి అన్ని ఎపిసోడ్లలో ఎన్ని ఎపిసోడ్లలో ఆడదాన్ని కించపరిచి మాట్లాడలేదు, ఆబ్జెక్టిఫైయింగ్ చేసుకుంటూ మాట్లాడలేదా? మగాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్సులు శారీస్ వేసి వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు అని చెప్తే నాగబాబు నవ్వలేదా? శాంతి స్వరూప్ నువ్వు చూడండి, ఎన్నిసార్లు లేడీ గౌట్ వేసి ఎన్నిసార్లు లేడీస్ మీద జోకులు వేసినారు. ఇంకొకటి చమ్మక్ చంద్ర స్కిట్లో మీరు చూసుకుంటే పక్కోళ్ళ వైఫ్ మీదనే స్కిట్లు ఉంటాయి ప్రతిదీ. అంటే పక్కోళ్ళ వైఫ్ని ఇంకొకటి లైన్ వేయడం వీళ్ళకి కామెడీ, పక్కోళ్ళ వైఫ్ని వెళ్ళిపోవడం వీళ్ళకి కామెడీ. అది చూసి ఆమె హస్బెండ్ బాధపడుతుంటే, నా వైఫ్ని వీడు ఇట్లా చేస్తున్నాడు పక్కిటోడని బాధపడుతుంటే అదొక కామెడీ. మరి ఇది లేడీస్ గురించి మీరే ఏ యాంగిల్ ఆలోచించినారు? ఆ రోజు లేడీస్ గురించి ఏ యాంగిల్లో మీరు జోకులు వేసుకొని నవ్వినారు? మరి ఇది కూడా క్వశ్చన్ చేయాలి కదా. చూడండి, ఇంకా నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు కాదు, నాకేం అభ్యంతరం లేన. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటే ఎలా? అన్సూ గారి మాటలకి ఆంటీ కౌంటర్కి సూపర్ ఉంది. చూడండి నెక్స్ట్. ఏమే అన్సూయక్క బాగున్నావే అక్క? ఏందక్క ఇట్లా చెల్లరేగిపోతున్నావేందక్క? శివాజీ అన్న అందరు ఆడోళ్ళ గురించి చెప్తే నువ్వేందక్క గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నావు? అంటే నువ్వు అట్లా చెల్లరేగిపోతున్నావు. వయసు పోరలు అందరూ ఇదవుతుర్రక్క, నేను చూసుకుంటా చెడిపోతురు. అంచు జక్కుండుంటే బాగుండు అని అట్లా చెయ్యకక్క, మాట్లాడకట్లా. 2 పిల్లలు తల్లివి కదా అక్క, నువ్వు ఆంటీ అయిపోయినావు. ఇంకేందక్క తెరబెట్టుకొని తిరుగుదాం అన్సోక అక్క? అన్సూయక్క చెప్పక్క. అన్సూయ గారిని ప్లీజ్ ఆంటీ అనొద్దండి. ఆంటీ అనిందంటే మళ్ళీ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో బ్లాక్ చేసి పెడేస్తుంది మిమ్మల్ని. ఆంటీ అన్నారంటే మీకు కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే అన్సూయ ఆంటీ కాదంట. స్టిల్ ఆమె ఇంకా అమ్మాయే, పెళ్ళైనా సరే పిల్లలు పుట్టినా సరే అన్సూయ గారి ఇంకా అమ్మాయితో సమానం. దయచేసి అన్సూయ గారిని ఎవరు ఆంటీ అనకండి. అన్ని మూసుకొని చేసుకోరాదక్క. నేను సినిమాలలో రావద్దన్నాడోడు, యాంకరింగ్ చెయ్యొద్దన్నాడోడు, కంతకులేని దురద కత్తిపీటకు అన్నట్టు శివాజీ అన్నకెందుకు చెప్పక్క? నిన్నే అన్నాడు అంటున్నావు. పబ్లిక్ అందరు ఆడోళ్ళకి అన్నాడు కదక్క. డ్రెస్ వేసుకోరాదక్క, చీర కట్టుకో. మన కట్టుబాటు ఎట్లుంటుందక్క చెప్పక్క? ఒకసారి ఆలోచించాక. నీ ఏజ్ ఏంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది? వయసు పొరలు కొట్టుకుంటుర్రక్క నీ గురించి. అన్నీ మూసుకొని ఇంట్లోనైనా కూర్చో, లేకుంటే అన్నీ మూసుకొని బయటకన్నారా ఈ పని చెయ్యి. శివాదేవి నన్నే అన్నాడు అని అనుకోకక్క. నిన్నెందుకు అన్నాడక్క? ప్రతి ఆడవాళ్ళకు అన్నాడు. తెరబెట్టుకొని తిరగటోళ్ళకు ఇది వస్తుంది, ఏంది సిగ్గుశరం వస్తుంది అన్న. కరెక్టే మాట్లాడిండు కదక్క. ఆలోచించుకో అక్క. సరే అక్క, మళ్ళా కలుద్దామక్క. అన్సూయక్క అంటే గట్టి ఇచ్చి పడేసింది అన్సూయకి. ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అన్న అక్కే ఒక శారీలు ఉన్నటువంటి షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసిందనమాట. ఆ ఓనర్ శారీలోనే రమ్మంటాడు. అప్పుడు ఈమె ఇట్స్ నాట్ యువర్ బాడీ మై బాడీ అంటదా. శారీ కట్టుకుని అడిగి పోద్దా? శారీ కట్టుకునే పోతుంది, ఎందుకంటే డబ్బులు కావాలి కదా. ఇప్పుడు దీన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే, బట్టలు తగ్గే కొద్దీ ఎవరి యొక్క సంపద పెరుగుతుందో వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు. అంతే తప్పితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ వ్యతిరేకించరు. ఎందుకంటే వాళ్ళందరూ నిండుగానే ఉంటారు, వాళ్ళకొక డిగ్నిటీ ఉంటుంది, వాళ్ళకొక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఒక రెస్పెక్టెడ్ ప్లేస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ అవసరం లేదు. నిజమే, ఈ 3 నలుగురు తప్ప ఎవరు కూడా శివాజీ అగైనెస్ట్. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. మీకు ఒకటి చూపించి నేను మాట్లాడతా. చూపేయమ్మా. సృష్టికర్తలైన మేము ఎంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నాను. మేమందరం కలిస్తే
అమ్మా అనసూరి గారు, శివాజీ గారు ఏం తప్పు మాట్లాడిందమ్మా? సృష్టికర్త కాడికి పోయిను, మేమందరం కంకణం కట్టుకుంటే మీ ప్లేస్ మీకు చూపించడానికి మాకు ఒక్క నిమిషం చాలదని అంటున్నావే. ఆయన మన గురించేగా, మనమే సృష్టికర్తలం అని చెప్పే కదా, మన గురించేగా గొప్పగా చెప్పిండు. ఆయన ఏం తప్పు మాట్లాడిండు? అమ్మ మీ ఆలవ సుమా గారు కూడా యాంకరింగ్ చేస్తుందిగా అమ్మ, ఝాన్సీ గారు యాంకరింగ్ చేశారు. వీళ్ళందరూ రియాక్ట్ కానీ నువ్వు ఒక్కదానివే ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అమ్మా? నువ్వు లక్ష్మి గారు మీరిద్దరు ఎందుకు రియాక్ట్ అవుతారు? షణ్మణి గారు, ఆమె పేరు కూడా నాకు సరిగా రాట్లా, మీరు ముగ్గురే రియాక్ట్ అయ్యారు. ఎందుకమ్మా మీకున్న డౌట్లు సమాజం మీదకి తీసుకొచ్చేది? దయచేసి ఈ తరం ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించండి అమ్మా. మీకున్న కళలు, మీకున్న ఆలోచనలు మీరు ఎలాగో చేసుకొని బతుకుతున్నారు కదా. దయచేసి 4 మంచి మాటలు చెప్పే మంచి వ్యక్తులు సమాజం మీదకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శివాజీ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తొక్కేయాలని చూడగాకండి అమ్మా. మీకున్న కోరికల వల్ల, మీకున్న ఛాయిస్ల వల్ల. సోషలిజం, ఇండిపెండెంట్, ఆడదానికి సృష్టికర్త అంటే అవి ఇంకా చాలా ఉన్నాయమ్మా చెప్పాలంటే. దయచేసి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు మానుకోవాలని నేను కోరుకుంటున్నా శివాజీ తరపున. నిజంగా చాలా మంచిగా చెప్పినారమ్మా. కానీ శివాజీ అన్నలాగా మంచి చెప్పే వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కరెక్ట్ కాదు, ఈ సొసైటీ కరెక్ట్ కాదు, ఈ సమాజం సొసైటీ రెండు కూడా కదా. ఈ సొసైటీ కానీ సమాజం కానీ ఏది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు మంచి వినేలాగా లేరు. ఇప్పుడు మంచి మాట్లాడితే ఇంకా అగైనిస్ట్ వచ్చే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇందాక మనం ఇప్పుడు మాట్లాడిందే చూసుకుందాం. అనసూయ గారు సృష్టికర్త వరకు వెళ్ళింది. శివాజీ గారు కూడా అన్నారు, ఆడవాళ్ళు అమ్మతో సమానం, సృష్టికర్తతో సమానము. అలాంటి వాళ్ళు సామాన్లు చూపించుకుంటూ తిరిగితే వాళ్ళని వేరే విధంగా చూస్తారు. అది కొంచెం పద్ధతిగా కనిపిస్తే దండం పెట్టుకొని చూస్తారు అని చెప్పినాడు. కరెక్టే కదా అందులో మాట. కానీ ఆ మాటలే వీళ్ళకి నొచ్చుకుంటున్నాయి. చూడండి నెక్స్ట్ వీడియో. ఒక అమ్మాయి మీద ఎటువంటి రేప్ జరిగినా ఎవడో పట్టించుకోడు, ఎవడో దేకడు. మాట్లాడి మహా చూస్తాడు, మంది కాదురా, మన ఇంటి కూతురు కాదుగా, మన ఫ్యామిలీ కాదని చెప్పి తీసేస్తాడు. అదే చిన్న విషయం వద్దురా, నువ్వు అట్లా వేసుకోకు, నువ్వు లైఫ్ లో చెడిపోతావు అన్నంత మాత్రం వేస్తూనే ఉన్నారు. ఇంకా అది ఎప్పుడూ లేని విధంగా ఒక మాటని పట్టుకొని అనసూయ గారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చా శివాజీ గారిని? వాళ్ళు ఫేమస్ అవడం కోసం శివాజీ గారిని అడ్డం పెట్టుకున్నారు. కరెక్ట్. అమ్మాయి ఎవరో కానీ కరెక్ట్ మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ శివాజీ అన్న మాట్లాడిన నెక్స్ట్ 1 అవర్లోనే నాకు తెలిసి వైరల్ అయిపోయింది న్యూస్. ఇది అనసూయ గారు పోస్ట్ పెట్టేసినారు, నాగబాబు గారు రియాక్ట్ అయిపోయినారు, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినాడు, చిన్మయి రియాక్ట్ అయింది. మరి వీళ్ళంతా చిన్న పిల్లలు, 4 years, 10 years, 11 years, 14 years ఆ ఏజ్ అమ్మాయిలకి ఆ వడ్డీ చెప్పకూడదు. అలా వేరే వాళ్ళని అలా చేసి చంపేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయినారు? ఏ రోజు ఒక్కరోజైనా వాళ్ళ గురించి స్టోరీ పెట్టుకున్నారా? వాళ్ళ గురించి ఏ రోజైనా ఒక పోస్ట్ పెట్టినారా? సమాజంలో ఎట్లా జరుగుతుంది, చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలు అన్యాయమైపోతున్నారు అని ఏ రోజైనా పోనీ అట్లీస్ట్ అనాథ బాలికలను అడాప్ట్ చేసుకోవడం కానీ అట్లా ఏమనేది వేసినారు వీళ్ళు? లేదు. ఓన్లీ ఇలాంటి విషయాల్లో మాత్రమే, ఏదైనా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి కానీ లేకుంటే ఇంకేదైనా కానీ అన్నప్పుడు మాత్రమే వీళ్ళ నుంచి వైరల్గా పోస్టులు వస్తాయి, స్టేటస్లు పెట్టుకుంటారు. 2-3 రోజులు హల్చల్ చేస్తారు. ఇంకా మేము ఏమంటారు, ఫెమినిజం అంటారు. వీళ్ళే ఇంకా సొసైటీని ఉద్ధరిస్తున్నట్లు, స్త్రీలను మొత్తం వీళ్ళే కాపాడుతున్నట్టు. దండం తల్లి మీకు. నెక్స్ట్ చూడండి. పార్టీలు పండుగలు చేసుకునేటప్పుడు హ్యాపీ మూమెంట్లోని 5 star హోటల్స్ 10 star హోటల్స్ అని వెతుకుతాం. కానీ బాగా ఆకలి అయ్యేటప్పుడు ఈ నిమిషానికి ఆకలి తీరితే చాలని చెప్పేసి రోడ్ సైడ్ ఫుడ్ అయినా సరే తింటారు. అలాగే అర్ధనగ్నంగా చూపిస్తున్నప్పుడు ఉప్పు కారం తినే ఏ మగాడికైనా ఆలోచన విధానం అనేది చేంజ్ అవుద్ది. అవకాశం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు, లేని వాళ్ళు బర్రెల దగ్గరికి గొర్రెల దగ్గరికి వెళ్తున్నారు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ఆ తప్పుని కప్పుకోవడం కోసం ఇది ఎక్కడ బయటపడితే నా జీవితం నాశనం అయిపోద్ది, నా పిల్లల్ని చంపేస్తున్నాను. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే ఆడపిల్లల డ్రెస్సింగ్ విధానం సరిగా లేక వీళ్ళ మైండ్ సెట్ మారి అలా జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటి? బట్టలు సరిగా లేదు. కానీ మనకి ఇవన్నీ అర్థమవుతాయా? అర్థమవుతుంది. చున్నీళ్ళు లేకుండా కింద ఎంత పైన ఎంత వేసేసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ క్యాప్షన్స్ పైన మలినమైపోయిన మగజాతి అని. ఎందుకు మలినమైపోయింది? అక్కడ మలినమైంది మగజాతి కాదు, ఆడవాళ్ళు. ఒకప్పుడు నిండుగా కప్పుకొని కాళ్ళు బొటన వేలు కూడా కనిపించినంత నిండుగా కప్పుకునేటప్పుడు జరగని హత్యలు మానభంగాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? చూపించినట్టుగా కనిపించినట్టుగా మనం వేసే డ్రెస్సింగ్ విధానం అలా ఏడ్చి తగలబడింది. కాబట్టి ఇది అర్థం చేసి నిజమే, ఈ పాయింట్ కూడా కరెక్టే. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? నిండుగా బట్టలు వేసుకోమంటే కూడా బాధపడతారా? తండ్రిలా తను జాగ్రత్తలు చెప్తే దానిపైన కూడా కేసులు పెట్టేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో.
కేసులు పెట్టడం కాదు, సారీ చేయించుకుంటున్నారు కేసులు పెట్టి. ఇప్పుడు సపోజ్ అదే మగవాడు షర్ట్ తిప్పుకుని తిరుగుతున్నాడు కదా, అదే స్త్రీ అదే సమానం అనుకునే స్త్రీ తీసి లోన బ్రాతో బయట తిరగలదా? తిరగలేదు కదా. వేసుకోమ్మా ఏదైనా డ్రెస్ వేసుకొని చెప్తారు, నా ఇష్టం నేనే తిరుగుతానంటే ఒప్పుకుంటారా? ఉన్నారమ్మా, కానీ అది కరెక్ట్ కాదని చెప్పడమే శివాజీ గారి ఉద్దేశం అంటున్నాను నేను. నిజమే, మంచిగా బట్టలు వేసుకొని తిరగండి. ఆడవాళ్ళని మనం స్త్రీ శక్తితో భావిస్తున్నాము. ఈ సృష్టికి కారణం మీరే, సృష్టికర్తలు మీరు అని ఇంత మంచిగా శివాజీ గారు చెప్తే ఆ మంచి పదాలు పక్కన పెట్టేసి ఏవేవో అన్నీ తీసుకొని ఆయన్ని మొత్తానికి ఇంకా బ్యాడ్ చేసి పడేస్తున్నారు. నిజంగా స్త్రీ పరువుని కాపాడడానికి ఒక మగాడు ప్రయత్నిస్తే ఆ మగాడి పరువు తీసుకునేలాగా ఇప్పుడు సొసైటీ ఉంది. ఈరోజు పాపం శివాజీ గారు అదే ఫీల్ అవుతున్నారు. అందరు నన్ను అగైనిస్ట్గా అయిపోయినారు, నా మీద ఇంత కక్ష పెట్టుకున్నారా? ఈవెన్ సినీ ఇండస్ట్రీ వాళ్ళే నా మీద ఇంత కక్ష పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు అగైనిస్ట్గా మాట్లాడేదంతా మూవీ ఇండస్ట్రీ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఆయనకు అగైనిస్ట్గా మాట్లాడలేదు. బయట వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ లేడీస్ కూడా దాదాపు 99% అందరూ శివాజీని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. లేడీస్ కూడా చాలామంది కూడా శివాజీ గారు కరెక్టే చెప్పారు. మంచిగా డ్రెస్సులు వేసుకోమని చెప్పడం కూడా తప్ప, అనుసైతే తప్ప అని చాలామంది లేడీస్ కూడా శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనం బాలయ్య ఏమంటాడు చూద్దాం ఇప్పుడు. ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్ది పెరుగుద్ది, విప్పే కొద్ది తరుగుద్ది. పెళ్ళయ్యాక మీ ఆయనకి బాగా చూపుతూ గానీ అప్పటిదాకా దాచే. చూస్తారు కదా. సో ఈ విషయంలో పబ్లిక్ రియాక్షన్ మాత్రం ట్రెమండస్గా ఉంది, అమేజింగ్గా ఉంది. అందరూ సరే శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే శివాజీ గారి పక్కనే న్యాయం ఉంది. ఆయన మాట్లాడిన మాట కూడా మంచిదే, కానీ ఆ వాడిన పదం మీద ఒక్కటి జస్ట్ అలా తప్పు తగిలింది. సో మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో చెడును పక్కన పెట్టి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని తీసుకొని ఆ మంచిని గ్రహించే మెచ్యూరిటీ మనకు ఉండాలి కంపల్సరీగా. అలా ఉన్నప్పుడే మనం సమాజంలో ప్రశాంతంగా బతకగలం, సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే చూస్తారు కదా ఎంత గందరగోళం అవుతుందో. ఒక 2-3 రోజులకే సోషల్ మీడియా మొత్తం అతలాకుతలం చేసి పడేసినారు. శివాజీ గారిని అదేదో టెర్రరిస్ట్ లాగా, లేకుంటే ఇంకేదో మతోన్మాదిలాగా, ఎందరినో చంపిన వాడిలాగా, దేశద్రోహిలాగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళైతే. సో ఆలోచించండి. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.